ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1800కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 5, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి iPhone 16 సిరీస్ ఎప్పుడు లాంచ్ అయితే అని చెప్పేసి అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. దానికి అప్పుడే రూమర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. డేట్ కూడా బయటకు వచ్చింది. కొంతమంది లీక్ స్టార్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 10వ తారీఖు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు సెప్టెంబర్లోనే లాంచ్ చేస్తుంటుంది యాపిల్. సో సెప్టెంబర్లోనే మనం ఖచ్చితంగా iPhone 16 సిరీస్ అయితే చూస్తాం. అండ్ ఈ టైంలో మనకి iOS 18 స్టేబుల్ వర్షన్ కూడా వస్తుంది. కాకపోతే iOS 18 స్టేబుల్ వర్షన్లో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉండవు. ఏఐ ఫీచర్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఇంటెలిజెన్స్ అని కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ చెప్పాము, అవన్నీ ఉండవు. 18.1లో తీసుకొస్తారంట అవి. 18.1 అప్డేట్ రావడానికి నాకు తెలిసి జనవరి ఆ టైంలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు స్టేబుల్ వర్షన్, ఈ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు iPhone 16 సిరీస్ కోసం చూస్తుంటే మాత్రం ఒక 1 month వెయిట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు iPhone 15 Pro Max తీసుకోవాలా లేకపోతే 16 కోసం వెయిట్ చేయాలా అని చెప్పేసి. వెయిట్ చేయండి, 16 ఇంకో 1 month వెయిట్ చేస్తే వచ్చేస్తాయి అవి. అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం, ఏమైనా చేంజెస్ ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 16 సిరీస్ వస్తే 15 సిరీస్ ప్రైజెస్ కొద్దిగా తగ్గొచ్చు. మన దివాళీ సేల్లో 15 కూడా తక్కువ రేట్కి రావచ్చు అనుకుంటున్నాను. అది 55,000 అట్లా వచ్చినా కానీ చాలా మంచి ఫోన్ అయితే iPhone 15. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 9 సిరీస్ ఆగస్ట్ 14వ తారీఖు లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఈసారి Pixel 8 సిరీస్తో కంపేర్ చేస్తే ఛార్జింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం 30 వాట్ ఉండేది, ఇప్పుడు 45 వాట్కి చేంజ్ అయిపోతున్నారు ఛార్జింగ్ స్పీడ్. అంటే 70% బ్యాటరీని మనం 30 నిమిషాల్లో ఛార్జ్ చేసేయచ్చు ఇప్పుడు కొత్త Pixel సిరీస్ని. కానీ ఫోన్స్ ఎన్ని వస్తాయో కూడా కన్ఫ్యూజన్ ఉంది ప్రస్తుతానికైతే. మొత్తం 4 ఫోన్స్ వస్తాయని చెప్పేసి మాత్రం రూమర్స్ వస్తూ ఉన్నాయి. Pixel 9, 9 Pro, 9 Pro XL, 9 Pro Fold. సో ఫస్ట్ టైం ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి వస్తుంది. ఇండియాలో 9 Pro XL ఏదైతే చెప్పానో ఆ XL మోడల్ రాకపోవచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. 3 ఫోన్స్ అయితే మనం చూడొచ్చు, 9 Pro అండ్ 9 Pro Fold. ఈ 3 ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆగస్ట్ 14వ తారీఖు ఇండియాలో ఈ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. అప్పుడు మనకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు చాలామంది ఫ్రీడమ్ సేల్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రీడమ్ సేల్స్ మీకు రీసెంట్గా సేల్ జరిగింది, దానికి ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా ఒక ₹1000 ప్రైజెస్ మ్యాక్సిమం నేను చెక్ చేసినప్పుడు ఎక్కువే కనిపిస్తున్నాయి. సో నేను ప్రజెంట్ చెక్ చేసినప్పుడు అయితే మాత్రం చాలా వరకు ఫ్లిప్కార్ట్లో ఇంటూలు కనిపిస్తున్నాయి. అమెజాన్లో కొన్ని డీల్స్ అయితే రివీల్ అయి ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతుంది, నేను లైవ్ స్ట్రీమ్లో కూడా చాలామంది అడిగిన వచ్చేసరికి Samsung Galaxy S21 FE 24,999 కోసం తీసుకోవచ్చా అని చెప్పేసి. 888 మోడల్ ఉంది కదా అది. ఇది లాస్ట్ జూలైలో లాంచ్ అయింది. అప్పుడు శాంసంగ్ ఏమీ చెప్పలేదు, అప్డేట్స్ కూడా ఎంతవరకు ఇస్తామో చెప్పలేదు. అండ్ అది నాకు తెలిసి అయితే మాత్రం ₹25,000 వర్త్ అయితే కాదు. మీరు ఇప్పుడు తీసుకున్నా కానీ మీకు 888 ప్రాసెసర్ చాలా ఓల్డ్ ప్రాసెసర్. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే దీనిలో మీకు బ్యాటరీ కూడా 4500 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీకు అంత ఎక్కువసేపు కూడా బ్యాటరీ లైఫ్ అయితే రాదు. మీరు హెవీ యూజర్ అయితే ఈవినింగ్ దాకా కూడా బ్యాటరీ రాదు. అండ్ ఇంకొకటి కెమెరాస్ కూడా 888 ప్రాసెసర్ వీళ్ళు ఆప్టిమైజేషన్ అంతా కరెక్ట్ లేదు. నేను అప్పుడు చెక్ చేసినప్పుడు Exynos ప్రాసెసర్తో మీకు వచ్చిన ఫొటోస్ మనకి దీనిలో అయితే రాలేదు. 888 ప్రాసెసర్లో కెమెరా కూడా అంత బాగా అనిపించలేదు నాకు. సో అంత వర్త్ అయితే కాదు. ₹25,000 తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి కొనుక్కునే బదులు వెయిట్ చేయండి. ఈవెన్ S23 FE బెటర్ దీనికంటే. S23 FE కెమెరాస్ బాగుంటాయి, ఇంకా మెటల్ బాడీతో వస్తుంది, ప్రీమియం ఉంటుంది ఫీల్. మీకు S23 ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది S23 FE మీరు చేతిలో పట్టుకున్నప్పుడు. అది మొన్న 32,000కి ఏమో వచ్చింది. నెక్స్ట్ మనకి దసరా సేల్ ఉంది కదా, అంటే దివాళీ సేల్, అది బిగ్గెస్ట్ సేల్ ఇయర్లో. దానికోసం వెయిట్ చేయండి. ఇప్పుడు వన్ మంతే ఉంది, ఇంకా 1.5 month వెయిట్ చేస్తే ఇయర్ బిగ్గెస్ట్ సేల్ చూడొచ్చు. సో అక్కడ మీకు మంచి ప్రైజెస్కి అయితే వస్తాయి. ఈ సేల్ అయితే మ్యాక్సిమం స్కిప్ చేయడం బెటర్. లేదు మీకు ఏమైనా మంచి ఒక్కసారి వస్తుంటాయి మనకి చూస్తే అప్పటికప్పుడు మంచి మంచి డీల్ అనిపించినవి ఉంటాయి కదా, మంచి ప్రైస్కి మంచి ప్రోడక్ట్ వస్తుందంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ఆ డీల్స్ పోస్ట్ చేస్తుంటే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఫాలో అవుతున్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి. అక్కడ మీకు డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి CERT కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వీళ్ళు iPhone, iPad యూజర్స్ ఉన్నారు, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మీ ఫోన్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. చాలామంది అప్గ్రేడ్ చేసుకోవట్లేదంటే పాత వర్షన్స్ మీద ఫోన్స్ రన్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మీకు హ్యాకర్స్ హ్యాక్ చేసే ప్రమాదం అవుతుంది మీ ఫోన్స్ని. సో బెటర్ మీరు పాత వర్షన్ iOS కానీ iPadOS మీద కానీ ఉంటే మీరు కొత్త వర్షన్స్కి అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పేసి CERT అయితే చెప్తుంది. చేసేసుకోండి. యాపిల్ యూజర్స్ భయపడాల్సిన అవసరం లేదు. iOS మీరు అప్ టు డేట్ చేసుకోవచ్చు, పెద్దగా సమస్యలు అయితే ఉండవు. ఆండ్రాయిడ్ లాగా మీకు ఏదో ప్రాబ్లం వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, అప్గ్రేడ్ అయితే చేసేసుకోండి. సో OnePlus నుంచి OnePlus ఎవరైతే గ్రీన్ లైన్ ఇష్యూ ఉంది కదా, గ్రీన్ లైన్ అప్డేట్లో చెప్పినప్పుడు ఆండ్రాయిడ్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి కదా, ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీగా స్క్రీన్ని రీప్లేస్ చేస్తామని చెప్పేసి చెప్పింది కదా. దీనిలో మనకి OnePlus 8 సిరీస్ 9 సిరీస్లో కొన్ని ఫోన్స్కి వీళ్ళు అప్పుడు డిస్ప్లేస్ లేవని చెప్పేసి వౌచర్స్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ వౌచర్ యూస్ చేసి మీరు కొత్త OnePlus ఫోన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు.
సో ఇప్పుడు ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం కొంతమంది యూజర్స్ కూడా కనిపిస్తూ ఉంది. రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వన్‌ప్లస్ వెబ్‌సైట్‌కి వెళ్ళి మీరు చూస్తే వన్‌ప్లస్ 8 ప్రో, 80, 9, 9R ఈ 4 ఫోన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఆ 4 ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు అక్కడ మీకు ఆప్షన్ అయితే ఇస్తున్నారు. మీకు ఫ్రీగా స్క్రీన్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ ఎటువంటి లిక్విడ్ డ్యామేజ్ గానీ, లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ కింద పడి డ్యామేజ్ అవ్వడం, లిక్విడ్‌లో వాటర్‌లో పడి డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు లేకుండా ఉంటే మాత్రం మీకు గ్రీన్ లైన్ ఉన్నా లేకపోయినా మీరు పాత ఫోన్ యూజ్ చేస్తుంటే కొత్త డిస్‌ప్లేకి అప్‌గ్రేడ్ చేస్తారంట. ఇది కొత్త స్కీమ్ అయితే తీసుకొనొచ్చారు. సో మీరు కొత్త డిస్‌ప్లే అప్‌గ్రేడ్ చేసేది ఇంకా బావుంటది. మీరు పాత దాంతో కంపేర్ చేస్తే కలర్స్ బావుంటాయి. హై టెంపరేచర్స్‌ని గానీ, హై హ్యూమిడిటీని గానీ తట్టుకోగలదు ఇది అన్నట్లుగా చెప్తా ఉన్నారు. కొత్త డిస్‌ప్లే అయితే ఏస్తారంట. సో ఇది మరి నేనైతే గ్యారంటీ ఇవ్వలేనిది. ఇది ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇది కొంతమంది యూజర్స్‌కి అయితే కనిపిస్తూ ఉంది వన్‌ప్లస్ వెబ్‌సైట్స్‌లో. ఒకవేళ మీరు వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ ఫ్రీగానే వస్తది వన్‌ప్లస్ యూజర్స్‌కి అది. చెక్ చేసుకొని మీ ఫోన్ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉందనుకుంటే మీరు వెళ్ళి డిస్‌ప్లేని అయితే చేంజ్ చేయించుకోవచ్చు. లేకపోతే మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి ఫోకస్ మోడ్ అని చెప్పి ఒక ఫీచర్‌ని గూగుల్ అయితే ఆండ్రాయిడ్‌లో తీసుకొని రాబోతుంది. ఇది చాలా యూస్‌ఫుల్ ఫీచర్ పేరెంట్స్‌కి అండ్ చాలా ఇరిటేటింగ్ ఫీచర్ స్టూడెంట్స్‌కి. అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా కిడ్స్‌కి వాళ్ళు ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయొచ్చు. పిల్లలు ఆండ్రాయిడ్ డివైసెస్ ఉంటాయి కదా! ఆండ్రాయిడ్ డివైస్ కానీ, ఫోన్స్ కానీ లేకపోతే వాచెస్ ఏదైతే గూగుల్ ఓఎస్ మీద రన్ అవుతుంటాయో వాటిని కూడా పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే వీళ్ళు యాప్ ఉంటది. ఒక యాప్ వచ్చేసరికి గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్. ఈ యాప్‌ని పేరెంట్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మీ డివైస్‌ని లింక్ చేసేసుకుంటారు ఆ యాప్‌లో. చేసేసుకొని మీరు మీ డివైస్‌లో ఏ యాప్స్ యూజ్ చేయొచ్చు, ఏ యాప్ యూజ్ చేయకూడదు మొత్తం అక్కడ లిమిట్ చేసేస్తారు. టైం కూడా ఒక పర్టిక్యులర్ టైం షెడ్యూల్ కూడా పెడతారు. మీరు స్కూల్‌కెళ్ళే టైం నుంచి ఇంటికొచ్చే టైం వరకు వాళ్ళు సెట్ చేశారనుకోండి. ఆ టైంలో మీరు ఆ యాప్స్ తప్పితే ఏమి యూజ్ చేయడానికి ఉండదు. అండ్ దాంతోపాటు మీ వాచెస్ కూడా ఇట్లా కంట్రోల్ చేయొచ్చు. వాచ్‌కి కూడా అలా కంట్రోల్ చేసి పెట్టేయొచ్చు అనమాట. ఇట్లా గూగుల్ అయితే కొత్త ఫీచర్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే మెయిన్ పిల్లలు ఫోకస్ మొత్తం స్టడీ మీద పెట్టాలి. మొబైల్స్ మీద వీటి మీద కాకుండా అని చెప్పి వీళ్ళ ప్రయత్నం అనమాట. పేరెంట్స్ దాన్ని వాళ్ళ ఫోన్ నుంచి కంట్రోల్ చేయొచ్చు పిల్లల ఫోన్. నెక్స్ట్ మనకి అమెరికాలో బివాకార్ అని చెప్పేసి ఒక కంపెనీ వీళ్ళు ఒక టైటానియం హార్ట్‌ని తయారు చేశారు. టైటానియంతో ఇది మనిషికి కూడా పెట్టారు. ఒక 58 ఏళ్ల ఆయనకి హార్ట్ ఫెయిల్ అయిపోయింది. సో అతన్ని బతికించడానికి టెంపరరీగా ఇదైతే పెట్టారు. టెస్ట్ కూడా చేశారు ఇది. 8 రోజులు అయితే నడిచింది ఇది. 8 రోజుల తర్వాత అతనికి హార్ట్ దొరికింది. హార్ట్ తర్వాత రీప్లేస్ చేశారు. సో ఇది ఎన్ని రోజులు నడిచిద్దో వీళ్ళు చెప్పలేమని చెప్పారు. వీళ్ళకి 8 రోజులు నడిచింది. ఇంకా అది ఎన్ని రోజులు నడిచిద్దో కూడా మేము చెప్పలేము అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అసలు ఎట్లా ఎగ్జాక్ట్‌గా ఎలా వర్క్ అయిద్దంటే ఇది మొత్తం టైటానియం బాడీతో వీళ్ళు తయారు చేశారు. దీన్ని రన్ చేయడానికి మనకి హార్ట్ బీట్ మనకి న్యాచురల్‌గా అవుతుంటది. ఇట్లా హార్ట్ బీట్ పంప్ చేస్తూ ఉంటది కదా! సో ఇక్కడ పంప్ చేస్తే బ్లడ్ మొత్తం మన బాడీకి ఫ్లో అవుతూ ఉంటది హార్ట్ నుంచి. ఇప్పుడు ఆ పంపింగ్ ఆగిపోద్ది కదా! హార్ట్ పని చేయట్లేదంటే పంపింగ్ ఉండదు. సో దాని ప్లేస్‌లో వీళ్ళు మోటార్‌ని పెట్టారు. టైటానియం ఏదైతే హార్ట్ కనిపిస్తుందో దానిలో ఒక మోటార్ అయితే ఉంటది. ఆ మోటార్ పంప్ చేస్తది బ్లడ్‌ని. హార్ట్ చేసే పని ఆ మోటార్ అయితే చేస్తది. ఆ మోటార్‌కి ఎలక్ట్రికల్ పవర్ ఇచ్చారు వీళ్ళు. అంటే దాన్ని రన్ అవ్వాలంటే దానికి పవర్ కావాలి కదా! దానికి బ్యాటరీతో రన్ అయ్యే పవర్ అయితే ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ పెడితే బ్యాటరీ 10 గంటలైతే రన్ అయ్యిద్ది. మొత్తం సెటప్ మొత్తం ఇట్లా తీసుకొచ్చి బ్యాటరీ ప్యాక్ అయితే మాత్రం ఇక్కడ సైడ్‌కి అయితే పెట్టేశారు. ఒక బ్యాగ్ లాగా పెట్టేశారు. సో ఇట్లా ఈ సిస్టమ్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. ఫ్యూచర్‌లో ఈ బ్యాటరీ ఛార్జింగ్ కూడా మన బాడీ టెంపరేచర్ నుంచి తీసుకొని చేస్తామన్నట్లుగా చెప్తా ఉన్నారు. మరి చూడాలి అది ఎలా వర్క్ అయ్యేదో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ టైటానియం హార్ట్ అయితే ఒక వ్యక్తిని అయితే కాపాడింది. ఒక 8 రోజులు అయితే అతని హార్ట్ లేకపోయినా కానీ బతుకున్నాడు మనిషి. సో ఇట్లా ఉపయోగపడుతున్నాయి టెక్నాలజీస్. ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ అయితే టెక్నాలజీస్. కాకపోతే మనిషి లైఫ్ కూడా తగ్గిపోయింది. మన ఆహారపు అలవాట్లు కానివ్వండి ఇంతకుముందు ఉన్నట్టయితే లేవు. ఇప్పుడు అంతా మారిపోయింది. వాతావరణం కానీ అన్ని కాలుష్యం అయిపోతుంటాయి కాబట్టి మన తాతలు బతికినట్లు మనం 100 ఏళ్ళు బతకడం అయితే ఇంపాసిబులే కానీ ఒక 50-60 ఏళ్ళు ఆరోగ్యంగా బతికితే చాలు. నెక్స్ట్ మనకి రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ సర్వర్స్ డౌన్ అయినాయి. క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళ తప్పు వల్ల ఇది జరిగిందని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చెప్పేసింది. సో మొత్తం చాలా కంపెనీస్ నష్టపోయినాయి. ఎయిర్లైన్స్ కూడా చాలా నష్టపోయినాయి. ఇప్పుడు ఒక ఎయిర్లైన్ అయితే మేము మైక్రోసాఫ్ట్ మీద ఈ క్రౌడ్ స్ట్రైక్ మీద మేము ఏమంటారు కేసు వేస్తాం, మాకు నష్టపరిహారం కావాలని చెప్పేసి ముందుకు వచ్చిందనమాట. ఎయిర్లైన్ వచ్చేసరికి యూఎస్కి చెందిన డెల్టా ఎయిర్లైన్స్ అనమాట. వీళ్ళది ఒక్కరోజు సర్వర్స్ డౌన్ అవడం వల్ల వీళ్ళకి 5,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినట్లు, $500 మిలియన్ మాకు లాస్ వచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పుడు $500 మిలియన్ మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళ మీద మేము కేసు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఈరోజు మిడ్ నైట్ ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మంచి ఉంటేనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. వెయిట్ చేయండి దసరా సేల్కి. ఇంకా మీకు మంచి డీల్స్ అయితే రావచ్చు. టెలిగ్రామ్ అయితే ఫాలో అవుతూ మాత్రం ఉండండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.